అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 1989వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని అతి తెలివి వ్యాపారం అనే కథ గురించి చెప్పుకుందాం. ఈ కథ రచించింది వాణీశ్రీ గారు. వేములపాడు అనే జమీందారీ గ్రామంలో భూపతి అనే రైతు ఉండేవాడు. ఆయనకు గజపతి అని ఒకే ఒక్క కొడుకు. అతడు వ్యవసాయ పనుల్లో అంతగా శ్రద్ధ చూపేవాడు కాదు. ఈ కారణం వల్ల భూపతి చనిపోయే ముందు కొడుకును, అతడి మేనమామ అయిన నాగరాజును దగ్గరకు పిలిచి ఒక రహస్యం చెప్పాడు. అదేమంటే, గజపతికి తండ్రి ఆస్తిని అనుభవించే హక్కు తప్ప అమ్మే హక్కు లేదు. భూపతి చనిపోయాక వరుసగా 2 సంవత్సరాల పాటు పొలాల్లో పంట పండలేదు. ఆ తరువాత విపరీతమైన గాలి, వాన దెబ్బకు పశువుల పాక కూలి పశువులు వరద నీటిలో పడి కొట్టుకుపోయాయి. పశువుల్ని కొనడానికి, విత్తనాలు ఎరువులు కొనడానికి కూలి వాళ్లకు ఇచ్చేందుకు డబ్బు లేక గజపతి పక్క గ్రామంలో ఉన్న మేనమామ దగ్గరకు పోయి అప్పుగా కొంత డబ్బు ఇవ్వమని అడిగాడు. అందుకు నాగరాజు, ఒరే అల్లుడు, ఈ రోజుల్లో వ్యవసాయం లాభసాటిగా లేదు. వర్షాలు సకాలంలో కురవడం లేదు. పంట చేతికి రావడం లేదు. నన్ను అడిగితే వ్యాపారస్తుల పని మెరుగనే అంటాను. ఏదైనా వ్యాపారం ప్రారంభించు, లక్షలు సంపాదించవచ్చు అని సలహా ఇచ్చాడు. నాకు అలాంటి ఆలోచనే వచ్చింది మామయ్య. కానీ నా దగ్గర వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి లేదే, ఏం చేయడం అన్నాడు గజపతి. అందరూ పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తారనుకోవడం నీ తెలివి తక్కువ. ఎక్కువ మంది అప్పు తెచ్చి వ్యాపారం మొదలు పెడతారు అన్నాడు నాగరాజు. నాకు వ్యాపారంలో అనుభవం లేదు. కర్మచాలక నష్టం వస్తే సొంత డబ్బు అయితే పోయినా పర్వాలేదు. అప్పు తెచ్చిన డబ్బు పోతే ఎట్లా తీర్చాలి అని అడిగాడు గజపతి. తీర్చకపోతే ఏమవుతుంది అంటూ నాగరాజు నవ్వాడు. అప్పు తీర్చకపోతే ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా అని అడిగాడు గజపతి. ఊరుకోకపోతే ఉరిపెట్టుకుంటారు. ఆస్తి నీ పేర ఉన్నా నీకు అమ్మే హక్కు లేదు. కాబట్టి అప్పు ఇచ్చిన వాళ్ళు నీ ఆస్తి స్వాధీనం చేసుకోలేరు అన్నాడు నాగరాజు. ఆ జవాబుతో గజపతికి మేనమామ ఉద్దేశం అర్థమైంది. ఆ తరువాత నెల తిరగకుండానే గజపతి గ్రామంలో ఉన్న షావుకార్ల దగ్గర 1,00,000 వరహాలు అప్పు తెచ్చి వ్యాపారం మొదలుపెట్టాడు. గజపతికి ఇల్లు పొలాలు ఉండడం వల్ల షావుకార్లు అనుమానించకుండా అప్పులు ఇచ్చారు. గజపతి రైతుల దగ్గర ధాన్యం, విత్తనాలు కొని బళ్లకు ఎత్తించి పట్టణంలోని వ్యాపారులకు అమ్మేవాడు. అలాగే పట్టణంలో నుంచి చింతపండు, నూనెలు వగైరా తెచ్చి పల్లెల్లో అమ్ముతూ ఉండేవాడు. అతడికి పరిస్థితులు అనుకూలించి ఆ సంవత్సరం మంచి లాభాలు వచ్చాయి. అప్పులకు వడ్డీ కట్టివేసిన తరువాత అతడికి 10,000 వరహాల దాకా ఆదాయం మిగిలింది. అయితే గజపతికి సంతోషం కలగలేదు. డబ్బు కళ్ళబడేసరికి ఆలోచనలు పక్కదారి పట్టాయి. వ్యాపారంలో సంవత్సరానికి 10,000 వరహాలు మిగిలినా అప్పు తీర్చడానికి 10 ఏళ్ళు పడుతుంది. ఆ తరువాత మరొక 10 ఏళ్లకు కానీ తను 1,00,000 వరహాలు కూడబెట్టలేడు. తను లక్షాధికారి కావడానికి 20 ఏళ్ళు పడుతుంది. గజపతి ఈ విధంగా లెక్కలు కట్టి అసంతృప్తి పెంచుకున్నాడు. తనకు వ్యాపారంలో నష్టం వచ్చిందని షావుకార్లను మోసం చేసి క్షణాల మీద లక్షాధికారి కావాలని అతడు నిశ్చయించుకున్నాడు. ఆస్తి అమ్మే హక్కు తనకు లేదు కాబట్టి తనను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా కలిగిందతడికి. గజపతి 1,00,000 వరహాలను మేనమామ ఇంట దాచి వ్యాపారంలో విపరీతంగా నష్టపోయి దివాలా తీశానని నలుగురితో చెప్పసాగాడు. ఇది విన్న షావుకార్లు ఆరా తీసి గజపతికి ఆస్తి అమ్మే హక్కు లేదని తెలుసుకొని ఏమి చేయాలో తోచక జమీందారు దగ్గర ఫిర్యాదు చేశారు. జమీందారు రామరాయణం గారు న్యాయాన్యాయాలను క్షుణ్ణంగా తెలుసుకొని తీర్పులివ్వడంలో అందెవేసిన చేయి. ఆయన తన మనుషుల ద్వారా గజపతి చేసిన వ్యాపారం గురించి వివరాలు సేకరించాడు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి గజపతికి వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం లేదు. పట్టణంలోని వ్యాపారులెవరూ అతన్ని మోసం చేయలేదు. ఒకనాడు జమీందారు గజపతిని, అతడికి అప్పులిచ్చిన వాళ్లను పిలిపించి, గజపతిని, నువ్వు షావుకార్ల దగ్గర 1,00,000 వరహాలు అప్పు తీసుకున్న మాట నిజమేనా అని ప్రశ్నించాడు. అయ్యా, నిజమే. దానికి సంబంధించిన పత్రాలు కూడా వారి దగ్గర ఉన్నవి అన్నాడు గజపతి. నీకు వ్యాపారంలో నష్టం వచ్చిందా అని అడిగాడు జమీందారు.
నాకు వ్యాపారంలో అనుభవం లేక బాగా నష్టపోయాను అన్నాడు గజపతి. నీకు ఆస్తి ఉన్నదన్న ధైర్యంతోనే షావుకారులు అప్పులిచ్చారు కదా, ఏమంటావు అన్నాడు జమీందారు. నాకు ఆస్తిపాస్తులున్న మాట నిజమే అన్నాడు గజపతి. ఇకనే ఆ ఆస్తిపాస్తులమ్మి అప్పులు తీర్చు అన్నాడు జమీందారు కోపంగా. గజపతి వణికిపోతూ, అయ్యా, ఆ ఆస్తి అమ్మే హక్కు లేకుండా నా తండ్రి వీలునామా రాశాడు, అనుభవించడానికి మాత్రమే నాకు హక్కున్నది అని జమీందారుకు ఆ వీలునామా పత్రాలు చూపించాడు. జమీందారు ఆ పత్రాలు చూసి గజపతికి తిరిగి ఇస్తూ, నువ్వు చెప్పింది నిజమే, కానీ నీ పొలాన్ని ఇళ్లను అద్దెకి ఇచ్చే హక్కు నీకున్నది. అందువల్ల వాటిని 100 సంవత్సరాల పాటు నీ రుణదాతల పరం చెయ్యి. ఆ తరువాత నీ వారసులకు ఆస్తి చెందుతుంది అని తీర్పు ఇచ్చాడు. తీర్పు విని గజపతి బెంబేలు పడిపోతూ, అయ్యా, ఎంత లేదన్నా నా ఆస్తి విలువ 10 లక్షలుంటుంది. 1,00,000 వరహాల బాకీకి గాను అంత ఆస్తిని పరుల హస్తగతం చేయమనడం అన్యాయం అన్నాడు. ఆ మాటలకు జమీందారు నవ్వి, 1,00,000 వరహాలు అప్పు తీసుకుని తీర్చకపోవడం కూడా అన్యాయమే. ఆస్తి అమ్మే హక్కు లేనందున ఎవరూ ఏమీ చేయలేరని ఎత్తు వేశావు. ఇందులో మరెవరి సలహా అయినా ఉన్నదా అని అడిగాడు. గజపతి కళ్ళనీళ్ల పర్యంతమైపోతూ, మా మేనమామ సలహా విని చెడ్డాను అంటూ జరిగిందంతా చెప్పాడు. అప్పుడు జమీందారు నాగరాజును పిలిపించి, పెద్దవాడివైన నువ్వు పనిగట్టుకొని నీ మేనల్లుడికి పెడబుద్ధులు నేర్పి అతన్ని మోసకారిని చేశావు. వెంటనే అప్పులిచ్చిన వాళ్లకు డబ్బు తిరిగి ఇచ్చేయి. ఇది మొదటి తప్పుగా భావించి ఈసారికి నిన్ను నీ మేనల్లుణ్ణి శిక్షించకుండా వదులుతున్నాను అని చెప్పాడు. గజపతి తను దాచిన డబ్బు తెచ్చి షావుకారుల బాకీలు తీర్చాడు. ఆ తరువాత మేనమామ మేనల్లులకు మోసకారులన్న పేరు మాత్రం మిగిలిపోయింది. ధన్యవాదాలు.